చిత్తూరులో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాలిటిక్స్ చోటు చేసుకున్నాయి. హై డ్రామాలు నడిచాయి. డిఏ శ్రీనివాస్ ఎంట జరిగిన వేడుకల్ని పార్టీలు గ్రూపులకు అతీతంగా నేతలు హాజరయ్యారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ నేతలు ఆయనకు పసుపు కండువా కప్పడంలోని ఆంతర్యమేంటి? ఆ నేత సైకిల్ పార్టీలో క్రియాశీలకంగా మారుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. సీట్లు, ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. ఇందుకోసం ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ప్రతి సందర్భాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరులో జరిగిన నూతన సంవత్సర వేడుకలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాలిటిక్స్ తో పాటు హై డ్రామాలు నడిచాయి. పార్టీలు, గ్రూపులకు అతీతంగా ఒకరిని మరొకరు కలుసుకుని విషెస్ చెప్పుకున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో చిత్తూరు టికెట్ ఆశిస్తున్న నేతలు వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్ ఇంట జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి టీడీపీ, వైసీపీ నాయకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఆదికేశవులు నాయుడు తమ్ముడు డీకే బద్రీనారాయణ వారం రోజుల ముందు నుంచే ఫోన్లు చేసి పలువురు ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానించారు. వేడుకలకొచ్చిన వారిలో ఎక్కువ మంది టీడీపీ నాయకులే. ఓ దశలో తెలుగుదేశం నేతలు ఆయనకు పసుపు కండువా కప్పడం చూస్తుంటే శ్రీనివాస్ సైకిల్ పార్టీలో యాక్టివ్ అయ్యారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ కార్పొరేటర్ ఏకే రవి, కోఆప్షన్ మెంబర్ కోలా కిరణ్ కుమార్ కూడా ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. మరోవైపు వైసీపీ నేత, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి కూడా శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. ఆయన చిత్తూరు అసెంబ్లీకి ఫ్యాన్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే తనకు బద్ధ శత్రువుగా ముద్రపడ్డ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇంటికి వెళ్లి ఆయనను కూడా కలిసి శుభాకాంక్షలు చెప్పారు విజయానందరెడ్డి. జడ్పీ మాజీ చైర్పర్సన్ గీర్వాణి భర్త చంద్రప్రకాష్, టీడీపీ సీనియర్ నేత గురజాల జగన్మోహన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో హడావిడి చేశారు. టీడీపీ టికెట్ ఆశిస్తోన్న చంద్రప్రకాష్ డిసెంబర్ 30న తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి సందడి చేశారు. చిత్తూరుతో పాటు గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. చిత్తూరు రూరల్ మండలం నేతల ఆధ్వర్యంలోనూ ఆ రోజు పలు కార్యక్రమాలు జరిగాయి. ఇక గురజాల జగన్మోహన్ తన కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు కూడా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సేవా కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేస్తోన్న వైసీపీ నేతలకు ధీటుగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ఈ నేత. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డిఏ శ్రీనివాస్ లక్ష్మీనగర్ కాలనీలో ఎదురెదురుగా ఉంటున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, భారీ బంధుబలగా ఉంది. పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారుతూ ఉంటాయి ఈ రెండు కుటుంబాలు. న్యూ ఇయర్ రోజు శ్రీనివాస్ ఇంట్లో సందడి నెలకొంటే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నివాసంలో అంతగా కనిపించకపోవటం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద న్యూ ఇయర్ రోజు చిత్తూరులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ గా మారాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.